తెలంగాణ తల్లులపై ఏంటి దుర్మార్గమని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. డిఎంఈ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఆశాల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు అన్నారు. అంతేకాకుండా ఆశాలపై పోలీసులు చేయి చేసుకున్నారు. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెబుతూ మరోవైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేశారు. ఆశా వర్కర్ల ఆందోళనలపై ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఆందోళన చేస్తున్న ఆశాలను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ సమయంలో ఓ పోలీస్ అధికారి చూసుకోకుండా డీసీఎం వ్యాన్ డోర్ వేశారు. ఈ సమయంలో ఓ మహిళ కాల్ డోర్లో పడింది. దీంతో ఆమె బాధను తట్టుకోలేక డీసీఎం డోర్ వేసిన పోలీస్ అధికారిపై చేయి చేసుకున్నారు. దీనిపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మాతృమూర్తులపై పౌరుష పోలీసులతో దౌర్జన్యమా, ఏం పాపం చేశారని ఆశా వర్కర్లను రోడ్డుపై లాగిపారేశారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా? ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారి ఆగ్రహ జ్వాలలను తట్టుకోలేరని కేటీఆర్ హెచ్చరించారు.